వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బాధ్యతల స్వీకారానికి సెక్రటేరియట్ కి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబుకి దారి పొడవునా పూలు పరిచి స్వాగతం పలికారు రాజధాని రైతులు. దారిలో తన కోసం ఎదురు చూసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు చంద్రబాబుకి సెక్రటేరియట్ లో సీఎస్ తో పాటు ఉన్నత ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీఎం గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లతో సహా మొత్తం 5 సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబుకు రాజధాని రైతులు అఖండ స్వాగతం పలికారు. కాగా ఛార్జ్ తీసుకున్నాక బాబు 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. అన్నట్టుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13,000కు పైగా పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు సీఎం చంద్రబాబు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి గత ప్రభుత్వం ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చిందని ఎన్నికల ప్రచారంలో పదే కూటమి పార్టీలు ఆరోపించాయి. ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూభక్షణకు ఆస్కారం ఇచ్చేలా వేర్వేరు సెక్షన్లు రూపొందించారని మండిపడ్డారు. సామాన్యుల ఆస్తులకి ఈ చట్టంతో రక్షణ లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. దీంతో రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు ఫైల్ పైనే చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 200 రూపాయలున్న వృద్ధుల పెన్షన్ ఏకంగా 5 రెట్లు పెంచివేశారు. ఆ తర్వాత దాన్ని 2,000కు పెంచారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో వృద్ధుల పెన్షన్ 4,000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ వర్తింపజేస్తామని ప్రకటించారు. ఆ హామీని నెరవేరుస్తూ మూడో సంతకం చేశారు సీఎం చంద్రబాబు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఒక పూటకి 5 రూపాయల చొప్పున 3 పూటలకి 15 రూపాయలకే భోజనం అందించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లను నిలిపివేశారు. ఎన్నికల ప్రచారంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా 4వ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై చేశారు. యువత ఉన్నత విద్యను అభ్యసించినా అందుకు తగ్గట్లు ఉద్యోగాలు రావడం లేదు. కారణం నైపుణ్యం లేకపోవడమే. ఇది గుర్తించిన కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో స్కిల్ సెన్సెస్ హామీనిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ఏ రంగానికి ప్రాధాన్యం ఉంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు స్కిల్ సెన్సెస్ చాలా ఉపయోగపడనుంది. సీఎంగా చంద్రబాబు 5వ సంతకం స్కిల్ సెన్సెస్ పైన చేయనున్నారు.